రామ్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ గాయత్రి. ఈరోజు మనం చాలా బ్యూటిఫుల్గా స్పిరిచువల్ వాల్ డెకర్ అయితే చేయబోతున్నాం. మహాదేవ్ డివోటీస్కి చాలా నచ్చుతుంది. సింపుల్ మెటీరియల్తో బ్యూటిఫుల్ వాల్ డెకర్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మరి లేట్ ఎందుకు, ఫస్ట్ నేను ఒక రౌండ్ కార్డ్బోర్డ్ బేస్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర MDF బోర్డు ఉంటే అది కూడా యూజ్ చేయవచ్చు. ముందుగా బేస్ని క్లీన్ చేసుకొని బ్లాక్ కలర్ అయితే అప్లై చేశాను. బ్లాక్ కలర్ అయితే కంప్లీట్గా పెయింట్ చేసుకొని అది డ్రై అయ్యేంత వరకు అయితే పక్కన పెట్టుకున్నా. నా దగ్గర ఉన్న మోల్డెడ్ క్లేతో నేను రుద్రాక్ష బీడ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న బీడ్స్ అయితే నాకు సరిపోయేంత వరకు అయితే చేసుకుంటున్నా. రౌండ్గా చేసుకొని వీటికి అయితే బ్రౌన్ కలర్ అయితే అప్లై చేస్తూ అయిపోయినాయి. బార్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిడిల్లో శివ సింబల్ని అయితే పెన్సిల్తో లైట్గా డ్రా చేస్తూ ముందుగా స్కెచ్ చేసుకున్న. పెయింటింగ్ ఈజీ అవుతుంది కదా. స్కెచ్ కంప్లీట్ అయ్యాక వైట్ యాక్రిలిక్ కలర్ సింబల్ని రెడ్ కలర్ పెయింట్తో అయితే సింబల్ అయితే నీట్గా కలర్ చేస్తూ ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నా. ఫస్ట్ అయితే నాకు మొత్తం బాగా రాలేదు. తర్వాత నేను మళ్ళీ యాక్రిలిక్ పెయింట్ అయితే యూజ్ చేసిన. క్యామెల్ పెయింట్తో అయితే మొత్తం బ్లాక్ షేడ్ అయిపోతుంది. అందుకే నేను యాక్రిలిక్ పెయింట్ అయితే యూజ్ చేసి త్రిశూలం శివ సింబల్ అయితే త్రిశూలం అయితే కంప్లీట్ చేసా. చూడండి గాయస్, త్రిశూలం కంప్లీట్ అయ్యాక వైట్ యాక్రిలిక్ కలర్తో శివ తిలకం పెయింట్ అయితే చేశాను. సో ఇది కూడా సేమ్ క్యామెల్ కలర్ యూస్ చేస్తే మొత్తం బ్లాక్ కలర్ షేడ్ అయిపోతూ ఉందని మళ్ళీ యాక్రిలిక్ పెయింట్తో ఫినిషింగ్ అయితే చేస్తున్నా. అయినా అలానే ఉందని జస్ట్ ఫస్ట్ అయితే నేను నార్మల్గా పెయింట్ అయితే చేసుకున్నా. స్లోగా చేస్తే క్లీన్గా ఫినిషింగ్ వస్తుంది. సో నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో. నెక్స్ట్ రెడ్ కలర్ మిడిల్ బిందు అయితే డిజైన్ యాడ్ చేసా. బ్లాక్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. స్లోగా గమ్ అయితే ఫస్ట్ యాడ్ చేసి బిట్స్ అయితే డ్రై అయిపోయింది. ఒక్కొక్కటిగా కొద్దిగా గమ్ అయితే పెట్టుకొని సర్కిల్గా ఫామ్ చేస్తూ బార్డర్స్ని అయితే నీట్గా ఫినిషింగ్ అయితే చేస్తున్నా. చూడండి లాస్ట్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్ వాల్ డెకర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన మహాదేవ్ వాల్ డెకర్ ఆల్మోస్ట్ రెడీ. ఫైనల్లీ వాల్ డెకర్ అయితే సూపర్గా వచ్చింది. చాలా సింపుల్ మెటీరియల్స్తో ఇలా బ్యూటిఫుల్ స్పిరిచువల్ వాల్ డెకర్ క్రియేట్ చేయవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మరి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.